యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను రామ్కోట్ చర్చిలో ఉన్నానండి. ఇది హైదరాబాద్లో కాకుండా తెలంగాణ స్టేట్లో ఇది చాలా పెద్ద చర్చ్ అండి. ఇది మెదక్ సంబంధించినటువంటి చర్చ్. సో ముందుగా క్రిస్టియన్ కమ్యూనిటీ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. వీళ్ళు వరల్డ్ వైడ్గా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారండి. సో చూస్తున్నారా మా బ్యాక్ సైడ్ చాలా హ్యాపీగా వీళ్ళు క్రిస్మస్ సంబరాలను చేసుకుంటారు. సో ఇంకా లోపల వీళ్ళు చేసుకున్నటువంటి సంబరాలను నేను నా వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో. లోపల వాళ్ళ సంబరాలను నా వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకేనా, లెట్స్ గో. నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాను, వెలువెళ్ళండి. దానికి ఇదే మీ నామ. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పన్నుకొని ఉన్న మీరు చూచెదరు, వెళ్ళండి. దానికి ఇదే మీ కారణం. He is telling the address where to go and how to find the baby. ఆ శిశువును కనుగొనడానికి అడ్రస్ చెప్పబడుతుంది. మార్గము తెలియని వారికి మార్గము చూపుతే చీకటిలో ఉన్న వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్, ఆ వెలుగు నీ ముఖం మీద ప్రకాశించినట్లుగా దేవుడు తన ముఖ కాంతిని వెదజల్ల చేస్తున్నాడు. రెండవ తెగ చూడండి, ఇంటలెక్చువల్ పీపుల్. మనం చదవబడినటువంటి పాఠ్య భాగం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే క్రీస్తు ఎక్కడ పుట్టును. అయితే మొదటి వచనం చూడండి, రాజైన హేరోదు దినములందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడికి వచ్చింది? యెరూషలేములకు వచ్చింది. ఎందుకంటే యెరూషలేములో హేరోదు రాజు ఉన్నాడు. వాళ్ళ జ్ఞానం ఎక్కడ నడిపించింది? రాజు ఎక్కడ ఉంటాడు? రాజభవనంలో ఉంటాడు. అది నియమం. జ్ఞానం అదే నడిపిస్తుంది కదా. మీరు చూడండి, ఒక సైన్స్ టీచర్, ఒక క్రిస్టియన్ సైన్స్ టీచర్ క్లాస్లో మానవుడు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పాలా? ఎక్కడి నుండి వచ్చిందని చెప్పాలి. సైన్స్ వచ్చినో లేదు, టీచర్ చదువుతున్నాడు. మనిషి కోతి నుండి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే డార్విన్ థియరీ అదే చెప్తుంది. అదే సైన్స్ టీచర్ సండే స్కూల్ చెప్తుంది మనిషి ఎక్కడి నుండి వచ్చిందని చెప్పాలి. దేవుడు చేసినట్టు. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డివైన్ విజ్డమ్ అండ్ వరల్డ్లీ విజ్డమ్. మానవ జ్ఞానంతో జ్ఞానులు ఆలోచన చేసి యూదులకు రాజు అడుగుతాడు, రాజభవనంలోనే ఉంటాడని ఏ రోజు దగ్గరికి పోయినారు. వారి జ్ఞానంతో ఆలోచన చేసి ఏ రోజు దగ్గరికి పోయినారు. అక్కడ రాజు దగ్గర వారు కనుగొన్న సంగతి ఏంటంటే, ఇక్కడ రాజు లేనట్టున్నాడు, ఇక్కడ పుట్టినటువంటి వాడు ఇక్కడ లేడు. కానీ తప్పకుండా రాజు పుట్టినటువంటి Jesús,
అందరం కలిసి ఫర్ 2 minutes మన యేసు బెత్లెహేములో పాట పాడతాం. మన యేసు కాదు, ఏదైనా మంచి యేసు పాట. మనీష్ బెత్లెహేమ్ బాగుంది. మన యేసేనా? గుడ్. రెడీ ఆన్ అన్న కౌంట్ తీసుకొని స్టార్ట్ చేసుకో. జీవితంలో అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు నేను నా జీవితంలో రుచి చూచాను. దేవుడు నేను ఎక్కలేనంత కొండపై దేవుడు నడిపిస్తున్నాడు. వీఆర్ నాట్ గ్రేట్ పీపుల్, మన గొప్పవాడు మనం కాదు. దేవుని వలన సమస్తం సాధ్యమే. వీఆర్ నాట్ ఎలిజిబుల్, వీఆర్ వీక్ ఫెలోస్. అన్నిట్లలో బలహీనుడు ఎవరంటే నేనే బలహీనని అనుకుంటాను. సమ్టైమ్స్ ఐ ఫీల్ లోన్లీ, ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎవరు లేదు. కష్టకాలంలో బాధకాలంలో ఎవరు చిక్కులు హెచ్చిన చింతించరు యేసుని ఎరుగక పరుగెత్తు. తానే మార్గము సత్యమును
తెలియని వారికి మార్గం చూపే దేవుడు. It is not 3 days travel. It took almost 3 to 4 months to reach Jesus Christ. బబులోను దేశం నుండి ప్రయాణం చేయాలంటే దగ్గరికి స్థలం కాదు, నడుచుకుంటారు. అండ్ ఓన్లీ చుక్క నడిచేది ఎప్పుడు దినంలో నడుస్తుందా? రాత్రంతా నడవాలా, దినమంతా ఉండాలి, వెయిట్ చేయాలి. వెయిట్ హికప్స్ ఉంటాయి, ఎక్కిలు వస్తుంటాయి. రక్షణ భాగ్యమునియగా నమ్మిన వానికి నెమ్మదిని నిమ్ముగలించి బ్రోవగా ప్రతి వారిని పిలిచెను. రక్షణ భాగ్యమునియగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. పరలోకమునే పిలిచెను, నన్ను కరుణించెను. పశుపాలుగా పుట్టెను, పశువుల తొట్టిలో వింతగా పరలోకమునే పిలిచెను. పాపిని నన్ను కరుణించెను. పశుపాలుగా పుట్టెను, పశువుల తొట్టిలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టినను. అందరం భర్త ముగిస్తారు. పెద్ద క్రాంతికరం లేదు. నా యేసు రాజు నాకై పుట్టినను, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇంతే సరే, జ్ఞాపకం ఉండాలని అందరం కలుపుకోవాలి. నా యేసు రాజు నాకై పుట్టినను, నా యేసు రాజు నాకై పుట్టినను, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మహోన్నతుడా, చిరుకలిగిన ప్రతి క్రిస్మస్ మా జీవితంలో సంతోషంగా ఉండాలని, ప్రతి క్రిస్మస్ మా జీవితంలో దుఃఖం పోవాలని, ప్రతి క్రిస్మస్ మాలో ఉన్న బలహీనతలు పోవాలని, ప్రతి క్రిస్మస్ మరణ ఛాయ మా ముఖ వర్చస్సు నుండి వెలుగుగా మారాలని ఎన్నో ఆశలతో నీవు చూస్తున్నాను. మా ప్రార్థన వినే దేవుడు, వినలేరకుంటున్నట్లు నీ చెవులు మందగిల్లలేదు మాట్లాడు.
విజయంతో ప్రకటన చేసిన మా తండ్రి జ్ఞానులు అన్వేషించినారు, మిమ్మల్ని కనుగొన్నారు, ఆరాధించినారు. మా తండ్రి సమర్పణ హృదయంతో అర్పణలు అర్పించినారు. వారి హృదయాలు మీ సన్నిధిలో ఉన్నారు. మా తండ్రి.
స్కూల్ పంపిస్తాం దానికి. తీసుకెళ్ళండి. నేను ప్రైవేట్ డైరెక్టర్ని అవునా సార్? ఓహో పిల్లలు బాబు సార్ స్కూల్ చేస్తాను. స్కూల్ లేదా నా దగ్గర కావాలి నాయన, నువ్వు మంచి కారు ఉద్యోగం చేసుకో, ఈ పనులు కాదు. చాలా మంది చేసిన అవునా సార్? సర్వీస్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ జాయింట్ డైరెక్టర్ని, హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ డైరెక్టర్ ఉంటాయి. ఇలాంటి పిల్లలు పట్టుకుని వదిలేదు. ఎక్కడ సార్ అది? అంటే ఎక్కడ? నల్గొండ. ఇక్కడ పిల్లలు తీసుకొని ఇప్పుడు ఎక్కడ వేస్తారు? స్కూల్స్ ఉంటాయి కదా, ఓల్డేజ్ అది ట్రాన్సిట్ హోమ్స్ ఉంటాయి 3-4 రోజులు అక్కడ. దాని తర్వాత వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ఫాదర్ని పిలిచి అవునా డిఓతో మాట్లాడి స్కూల్ చేస్తాం. నా పేరు సేవూరి రవికుమార్ అండి. నేను ఈ యొక్క వెస్లీ చర్చ్ రాంపూర్ చర్చ్ మెంబరా సార్ మీరు? ఓకే. సో ఈ సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. మరి క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతలు కూడా చాలామంది వచ్చారు. మరి ఇదంతా కూడా ఒక గొప్ప పండగ తీరు ప్రపంచమంతా చేస్తున్నది. విశేషంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికే కాకుండా మార్గం, ప్రేమ మార్గాన్ని అతను చూపెట్టాడు. మరి మనల్ని బాధ పెట్టినా, కష్టపెట్టినా, హింసించినా కూడా వాళ్ళని క్షమించమని ఒక దయాగుణం కలిగినటువంటి వ్యక్తిగా అతను మనం చూడగలుగుతాం. మరి ఆయన చూపిన మార్గంలో మనందరం నడిస్తే బాగుంటుంది. మరి అంతేకాకుండా మరి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మరి చూసినట్లయితే ప్రేమ అనేటువంటిది చాలా అవసరం. మరి ఆ క్షమాపణ, ప్రేమ, దయగల గుణం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ మీరు కూడా చక్కగా మరి కార్యక్రమాన్ని మీరు టెలికాస్ట్ చేస్తున్నారు. మరి నాకు చాలా సంతోషం. మరి అంతేకాకుండా మరి ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభువుని మన హృదయంలో మరి జన్మించాడని అనుకుని ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి, ఆయనను మనం ధరించుకొని ఉండాలి. మరి ఆయన ధరించుకున్న వారము క్రీస్తులో రూపాంతరం చెందాలి. ఆయనకు మనసును కలిగిన వారే పరలోక రాజ్యం చేస్తారని వాటిలో సెలవిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్.